అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే స్పోర్ట్స్ రివ్యూ. నా పేరు కొవ్వడ హనిహాసన్ రాయ్. నిన్న ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. లక్నో సూపర్ జైంట్స్పై 54 పరుగుల తేడాతో భారీ విజయం సాధించారు. పాయింట్ల పట్టికల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టంగా చేసుకున్నారు. ఈ మ్యాచ్లో జరిగిన ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నోకు మొదట అంతా బాగానే అనిపించింది. మొహమ్మద్ షామీ ఇన్నింగ్స్ మూడో బంతికే ప్రభ్సిమ్రాన్ సింగ్ను గోల్డెన్ డక్గా అవుట్ చేశాడు. కానీ ఆ తర్వాత అసలైన వినోదం మొదలైంది. ప్రియాన్ సారియా 37 బంతుల్లో 93 పరుగులు మరియు కూపర్ కానోలీ 46 బంతుల్లో 87 పరుగులు కలిసి లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి కేవలం 80 బంతుల్లో 182 పరుగులు రికార్డును భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాన్ సారియా కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. చివరిలో స్టోనిస్ మెరుపులతో పంజాబ్ 254 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లోనే ఇది అత్యధిక స్కోర్. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభం బాగానే దక్కింది. ఆయుష్ బదోని 35 పరుగులు మరియు మిచెల్ మార్ష్ 40 స్కోర్తో స్కోర్ బోర్డుని పరిగెత్తించారు. కానీ విజయ్ కుమార్ బదోనిని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ 43 మరియు మార్క్రమ్ 42 పరుగులతో పోరాడిన పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో లక్ష్యాన్ని చాలా దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లో లక్నో 200 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే ప్రియాన్ సారియా, కూపర్ జోడీ. వీళ్ళిద్దరూ పవర్ ప్లే తర్వాత లక్నో స్పిన్నర్లు మరియు ఫాస్ట్ బౌలర్లను ఒకేలా ఎదుర్కొని మ్యాచ్ను లక్నోకు దూరం చేశారు. మార్క్రమ్ ఓవర్. పంజాబ్ బ్యాటర్లు ఎయిడెన్ మార్క్రమ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 32 పరుగులు పిండుకున్నారు. మార్క్రమ్ జాన్సన్ స్పెల్ కీలక సమయంలో 2 వికెట్లు తీసి లక్నో రన్ రేట్ను కట్టడి చేశారు. సో ఇది ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్ రివ్యూ. పంజాబ్ కింగ్స్ ప్రదర్శన చూస్తుంటే ఈసారి కప్పు కొట్టేలాగా అనిపిస్తుంది. మరియు లక్నో వరుసగా 3వ ఓటమి చవిచూడడంపై మీరేమంటారు? మీ అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.